నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఇప్పుడు శ్రీముఖి పైన కొన్ని ఆరోపణలు చూస్తున్నాం. ఇప్పుడు అనసూయ అట్లానే సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నారు. ఇంకా రాలేదు ఏంటి అని అనుకునే టైంలో శ్రీముఖి గారు కూడా తెర మీదకి వచ్చారు. సో ఏంటి తన మీద వస్తున్న ఆరోపణలు? యాక్చువల్గా ఆమె 30th బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఫొటోస్ పెట్టింది. ప్రజెంట్ ఫ్రెండ్స్తో బ్యాంకాక్లో ఉంది. మేబీ బర్త్డే కూడా అక్కడే జరుపుకుంటుందేమో. ఫొటోస్ షేర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అదుర్స్తో ఎంట్రీ ఇచ్చిందో అమ్మాయి, ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆల్మోస్ట్ మంచి ఒక స్టేజ్కి వచ్చిందనే చెప్పుకోవాలి. స్టార్టింగ్ కొంచెం పద్ధతిగా కనిపించినా సరే రాను అందరు యాంకర్ లాగే కొంచెం మంచిగా అయిపోయింది. బట్ అట్లా ఏం లేదు, పద్ధతిగానే ఉంటుంది. నాకు ఇప్పటికీ ఇష్టం అమ్మాయి. అండ్ మంచి షోస్ చేసుకుంటూ ఒక ఇదిలో వెళ్ళిపోతుంది. అండ్ ఈవెన్ సుమలాగే పంచలేస్తుంది. అయినప్పటికీ కూడా కొంచెం సుమ ఏంటంటే పెద్ద ఆవిడ అయిపోయింది కదా, ఈమె కొంచెం యూత్కి ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో నాకు ఇష్టం ఈ అమ్మాయి అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పెడుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ ఫాలోవర్స్కి సమాధానాలు కూడా చెప్తూ ఉంటుంది లైవ్లో. కూల్ ఓవరాల్. ఇప్పుడు ఈ అమ్మాయి బ్యాంకాక్లో ఫ్రెండ్తో ఫోటో పెట్టుకుంది. అంతకుముందు ఇక్కడ ఉన్నాను అని చెప్తే, నా ఫ్రెండ్తో ఇక్కడ ఉన్నాను అని చెప్తే ఒక ఫ్రెండ్ ఉంటుంది. అంతకుముందు కూడా రోడ్ మీద వెళ్తున్నాను నా ఫ్రెండ్తో అంటే ఆ కార్లో ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది. ఇట్లా ఇండస్ట్రీలో శ్రీముఖి అండ్ విష్ణుప్రియ బాగా తిరిగారు ఇట్లానే గోవా అని అదని ఇదని. సో ఈమె ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొత్త ఫ్రెండ్స్ కనపడతా ఉంటారు అనమాట. అది మంచిదే, పెద్ద విషయమే ఉంది. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది అమ్మాయి. ఇప్సి ఒకరితోనే 10 సార్లు వెళ్తేనేమో లింకులు పెడతారు. అవునా, తేపకొకరు కనిపిస్తేనేమో. ఇప్పుడు ఈమె మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఈమెకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలీదు, ఫ్రెండ్స్ని వాడుకొని వదిలేస్తుంది. చూడు, ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు పక్కన. ఒక్క ఫ్రెండ్ అంటే ఈమెకి ఎవరు పర్మనెంట్గా ఉండరు. ఈమె అసలు ఫ్రెండ్షిప్ చేయడానికి పనికిరాదు. శ్రీముఖి స్వార్థం ఎక్కువ, పొగర ఎక్కువ. ఈమె అసలు స్నేహం అంటే పదానికే అర్థం తెలియదు ఈమెకి అన్నట్టు చెప్పుకొచ్చారు. ఇది ఆమె పైన ఉన్న ఆరోపణలు. అలా అనుకుంటే ముక్కు అవినాష్ జబర్దస్త్ టైంలో మల్లెమాలతో ఇష్యూ వచ్చినప్పుడు ఇంత అమౌంట్ ఏదో పే చేయాలి అని కాస్త తన మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు శ్రీముఖి మాట్లాడి ఆ డబ్బులు కట్టిపించి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలా హెల్ప్ చేసిందన్న వార్తలు కూడా ఉన్నాయిగా. అండ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, దగ్గర నుండి మనం బిగ్ బాస్లో చూసాం కదా. ఆమె ఎంత బాగా ఉంటుందో, ఎలా మాట్లాడుతుందో. ఈవెన్ తమన్నా సింహాద్రితో స్టార్టింగ్ కొంచెం ఫ్రెండ్షిప్ చేసింది బిగ్ బాస్లో. తర్వాత ఆమె ఎవరు మాట వినకపోతే గట్టిగా తిట్టింది. అండ్ అందరికీ ఇప్పుడు అంటే కూల్గా ఉంటుంది, నువ్వు తిడితే అగ్రెసివ్ అవుతుంది. అంటే నార్మల్ ఒక మనిషి ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే ఉంటుంది అమ్మాయి. అండ్ ఇకపోతే శ్రీముఖికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి కావాల్సిన తమ్ముడు ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు. వాడు బాగుంటాడు చూడ్డానికి, ఆ అబ్బాయి కూడా హీరోలా ఉంటాడు. సో ఆ ఏజ్ తమ్ముడు ఉన్నాడు అంటే అక్క మీద ఏమన్నా ట్రోల్స్ వచ్చినా, లేకపోతే ఏమన్నా డేటింగ్ రూమర్స్ వచ్చినా ఎలా ఫీల్ అవుతారు ఇంట్లో అనేది ఉంటుంది అమ్మాయికి. అండ్ అక్క కాబట్టి ఒక బాధ్యత కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తుందంటే, ఎప్పుడు ఒకరితోనే అంటిపెట్టుకొని ఉంటే లింక్స్ పెడతారేమో, తప్పుగా మాట్లాడతారేమో, మా మమ్మీ ఫీల్ అవుతుంది, డాడీ ఫీల్ అవుతాడు, తమ్ముడు ఉన్నాడు, మళ్ళీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎరా మీ అక్క ఇట్లాంటిదంట కదా అంటే వాడు ఎట్లా ఫీల్ అవుతాడు. సో అందుకని చెప్పి చాలా పద్ధతిగా కూల్గా. అండ్ ఈ శ్రీముఖిలో మనం ఇది కూడా చూడొచ్చు, మీరు అన్నట్టు ఎవరితోనైనా ఫ్రెండ్స్తో ఉన్నారనుకో, ఆ పక్కన వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు ఆల్మోస్ట్. అవును. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మొన్న ఈ సూపర్ సింగర్ షోలో సరిగమపాలో కూడా ఆ అబ్బాయి చరణ్ అనే అబ్బాయిని ఏడిపించేది, నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు మావయ్య అని చెప్పేసి. అది వేరు. అంటే ఒక హోస్ట్కి అట్లాంటిది ఉంటేనే అప్పుడు ఆ ప్రోగ్రామ్ రక్తి కడుతుంది. అంతే, అది చాలా బాగుంటుంది. వినడానికి కూడా అందంగా. అంటే వాళ్ళ డాడీ ఎదురుగా ఉంటాడు, ఆ అబ్బాయి కూడా కొంచెం మోమాటంగా సిగ్గుతో నవ్వుతూ ఉంటాడు, ఈమె ఏడిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకో అబ్బాయిని అఖిలే నెంబర్ 1 అని చెప్పేసి అనడం. అన్నీ ఏ ప్రోగ్రామ్ హోస్ట్ చేసినా మా షో కోసం, ఆ స్టేజ్ కోసం తన ఎఫర్ట్ ఎంత పెట్టాలో అంత పెడుతుంది అమ్మాయి. A to Z పెడుతుంది ఎప్పుడు. అండ్ ఇంకొకటి ఇంకా మంచిగా చెప్పాలి అంటే,
రవి శ్రీముఖి కాంబినేషన్ ఉండే, అవును. అవునా? రవి శ్రీముఖి కాంబినేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ రవి లాస్యా కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి అంటగట్టారు. అదేం లేదు బుర్రో బాబు అని వెళ్ళి చెప్పుకున్నారు, ఓకే. రవి శ్రీముఖికి అయితే బీభత్సమైన అంటగట్టుడు అసలు. అంటే ఈయన కనిపిస్తే ఆవిడ ఉందా చూడు అనేలాగా. సో ఆమెకు ఒకనొక స్టేజ్లో అందుకే రవితో కొంచెం షోస్ చేయడం తగ్గించేసింది. అలా తగ్గించినందుకు మళ్ళీ ఇప్పుడు లేదు అదేగా కదా, లేదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడు చూడు లేడీ ఫ్రెండ్స్తోనే వెళ్తుంది, బట్ జెంట్స్ ఫ్రెండ్స్తో ఎప్పుడు ట్రిప్లకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా వాళ్ళ తమ్ముడు ఉంటాడు నువ్వు అన్నట్టు ఆమెతో పాటు. సో అంత డీసెంట్గా ఉంటే కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఈమెకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదు, ఎప్పుడు ఒక ఫ్రెండ్తో తిరుగుద్ది. అంటే ఎట్లా ఉందంటే ఇది ఒకరితో తిరిగితేనేమో ఒక రకమైన తలనొప్పి, లేదు 10 మందితో తిరిగితేనేమో 10 రకాల తలనొప్పులు. యాక్చువల్గా మనం చూడొచ్చు, ఇప్పుడు సుమా అంటే పెళ్ళైపోయింది కాబట్టి తనతో మాట్లాడడానికి అనడానికి ఏముండదు. అనసూయ కూడా అంతే, ఒక మ్యారీడ్ అమ్మాయి కాబట్టి ఇలా అంటగట్టడాలు ఉండవు ఏది చేసినా. ఇప్పుడు రష్మి అంటే అందరికీ తెలిసిన విషయమే, ఓన్లీ సుధీర్తో మాత్రమే అంటారు, అది కూడా పెళ్లిగా మాట్లాడతారు తప్ప అఫైర్గా మాట్లాడరు వాళ్ళిద్దరిని. అది కూడా అందరికీ తెలిసిపోయింది, అది ఓన్లీ స్టేజ్ కోసం మాత్రమే, షో కోసం మాత్రమే. బట్ ఎలాంటి రూమర్ లేకుండా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఒక యాంకర్గా నెట్టుకొస్తుంది అంటే మాత్రం శ్రీముఖి. అండ్ ఇంకా చాలా మంది వచ్చినా వాళ్ళకు ఉన్నాయి రూమర్స్. అండ్ ఒకరితో వెళ్తేనేమో ఒక రకం, తేపకొకరితో వెళ్తే ఇంకో రకం కదా. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళింది అనుకో, ఈమె డిప్రెషన్లో ఉంది, ఏదో అయిపోయింది శ్రీముఖికి, ఏమైంది, చాలా డల్గా ఉంది, ఒక్కతే వెళ్ళేటట్టు తిరుగుతుంది ఏకాకిలాగా. పాపం ఈమెకు అవకాశాలు లేకనా, లేకపోతే రెమ్యునరేషన్ రావట్లేదా, లేకపోతే ఏమైనా షో పోయిందా, ఏమైనా సినిమాలో ఏమన్నా అయ్యిందా, ఇట్లాంటివి. అంటే లైక్ అంటే ఒంటరికి వెళ్ళినా ప్రాబ్లమే, ఎవరైనా తీసుకెళ్ళినా ప్రాబ్లమే. వాళ్ళ తమ్ముడితో ఉంటే కనుక నువ్వు అన్నట్టుగా కూల్గా కామ్గా ఎవడు ఏమీ రాయడు. ఇంకా తెలియని తలకు మాస దద్దమ్మలు అంటగడతారేమో ఏవేవో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి. కానీ ఓవరాల్గా అయితే శ్రీముఖి మీద అయితే ఇప్పటివరకు ఎట్లాంటి రూమర్స్ లేవు. అండ్ నాకు కూడా చాలా ఇష్టం ఆ అమ్మాయి. అండ్ ఈవెన్ జూలైలో చెల్లి క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అది ఎంత బాగా చేసింది, కొట్టి హీరోయిన్ ఎరా నన్ను పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పేసి. మంచి ఆర్టిస్ట్ కూడా అమ్మాయి, బట్ యాంకర్గా సెటిల్ అయ్యారు. కానీ మంచి ఆర్టిస్ట్ అండ్ హీరోయిన్గా చేసిన సినిమాలు కూడా చాలా బాగుంటుంది అమ్మాయి. అండ్ ఇంకొకటి మహానటి గెటప్ వేసింది ఒకసారి. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మన కీర్తి సురేష్ కంటే చాలా అందంగా ఉంది మహానటి. అంటే ఒక హైట్ మంచి నిండుతనం ఉంటుంది, ఫీచర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈమెన్ పెట్టి చేసిన మహానటి బాగానే ఉండేదేమో. సో అన్నీ ట్రై చేస్తుంది, అన్ని గెటప్లు వేస్తుంది. నెక్స్ట్ రియాలిటీ షో అంటే రియాలిటీ షో చేస్తుంది, టాక్ షో అంటే టాక్ షో చేస్తుంది. మంచి యాంకర్, ఎలాంటి రూమర్స్ లేవు. అండ్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్ని వాడుకొని వదిలేస్తారు అనేది మాత్రం అబద్ధం. ఇలాంటి ఆరోపణలు నమ్మకూడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.